ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు. ఫర్ డస్ట్ యు ఆర్ అండ్ టు డస్ట్ యు విల్ రిటర్న్. ఆదికాండం 3:19. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈరోజు యాష్ వెన్స్డే. మన శరీరానికి ఆత్మకు మధ్య ఉన్న సంబంధాన్ని దేవుడు మనకు గుర్తు చేసే మంచి రోజు. మనల్ని తక్కువ చేయటానికి కాదు సుమా, కానీ మన మూలాలు గుర్తు చేయటానికి ఇది. ప్రియ దేవుని జనాంగమా, మనమెంతో గర్వపడే ఈ దేహం, మురిసిపోయేటటువంటి శరీరం, మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేటటువంటి రూపం ఒకరోజు మట్టిలో కలిసిపోవలసిందే. కానీ ఈ చేదు నిజం వెనుక ఒక అమూల్యమైన తీపి వాగ్దానం ఉంది. మట్టి వంటి మన జీవితాలను దేవుడు తాకితే అది మహిమగా మారుతుంది. నిన్ను ప్రేమించే దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు అశాశ్వతమైన ఈ లోకము నుండి శాశ్వతమైన దేవుని సన్నిధి వైపు నిన్ను నడిపిస్తాయి. ఆదికాండంలో దేవుడు మట్టిని తీసుకుని ఒక రూపాన్ని ఇచ్చాడు. అప్పటి వరకు అది కేవలం నిర్జీవమైన మట్టి మాత్రమే. కానీ ఎప్పుడైతే దేవుడు తన జీవవాయువును అందులోనికి ఊదాడో అప్పుడే అది నరునిగా మారింది. మన ఉనికికి ఆధారం మనం సంపాదించిన పేరు ప్రఖ్యాతులు కావు, మనలో ఉన్న దైవికమైన శ్వాస మాత్రమే. కుమ్మరి చేతిలో ఉన్న మట్టికి తానంతట తాను ఏ రూపం ఇచ్చుకోవాలో తెలియదు. కానీ కుమ్మరి దానికి ఒక అద్భుతమైన గమ్యాన్ని నిర్ణయిస్తాడు. మనం దేవుని చేతిలో మట్టిగా ఉన్నప్పుడే మన జీవితం ఒక అద్భుతమైన పాత్రగా మారుతుంది. మనల్ని మనం మలుచుకోవాలని చూస్తే చాలా వికృతంగా తయారవుతాం. కానీ ఆయనకు అప్పగించుకుంటేనే మహిమగా మారతాం. ఒక చిన్న ఆలోచన చేయండి. ఈ దినాలలో అవసరమైన పనుల వెనుక మనం పరిగెడుతూ అత్యంత ముఖ్యమైన దైవ సన్నిధిని విస్మరిస్తున్నాం కదా. దేవుడు మనకు రోజుకు 24 గంటల ఆత్మీయ పెట్టుబడిని ఇస్తే ఆ పెట్టుబడిని కేవలం మట్టి వంటి లోకపు సౌకర్యాల కోసమే ఖర్చు చేస్తున్నామేమో. ఇది మనకు ప్రాణవాయువునిస్తున్న మూలాలను మనం తెంచుకోవడం లాంటిదే. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవటానికి మనం చూపే శ్రద్ధ పరలోకపు ఖాతాలో ఆత్మీయ ఫలాలను దాచుకోవటానికి చూపిస్తున్నామా మనం? ఈ యాష్ వెన్స్డే మనకిచ్చే సందేశం ఏంటంటే, నీవు మట్టివి అని గుర్తుంచుకుంటేనే నీ ఆత్మకు కావలసిన అసలైన సంపదను నువ్వు వెతకగలవు. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి ఆ మట్టితోనే ఉమ్ము వేసి గ్రుడ్డివాని కళ్ళు తెరిచాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుని చేతిలో మట్టి పడితే అది అద్భుతాలను సృష్టిస్తుంది. మన పాపాలు మనలను మట్టిలో తొక్కివేయాలని చూస్తాయి. కానీ సిలువ మీద యేసయ్య చిందించిన రక్తం ఆ మట్టిని పవిత్రం చేసింది. ఈ 40 రోజుల లెంటకాలం లేదా శ్రమ దినాలు మనల్ని మనం శిక్షించుకోవటానికి కాదు, మనలో పేరుకుపోయిన లోకపు ధూళిని దులుపుకోవటానికి, మన మీద ఉన్న మట్టి ముసుగును తొలగించి లోపల ఉన్న దేవుని స్వరూపాన్ని బయటకు తీయటమే ఈ శ్రమల కాల ఉద్దేశ్యం. నీవు ఎంతగా దేవుని పాదాల దగ్గర తగ్గింపు కలిగి ఉంటావో నీలో ఉన్న దైవికమైన మెరుపు అంతగా ప్రకాశిస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవు మట్టివని ఒప్పుకోవటం అంటే నువ్వు ఓడిపోయినట్లు కాదు. నిన్ను సృష్టించిన వాని శక్తిని నువ్వు అంగీకరించటం. ఆ కుమ్మరి చేతికి నిన్ను నీవు అప్పగించుకోవటానికి సిద్ధపడుతున్నావా? మీ జీవితంలో ఎక్కడో వెలితి ఉందేమో, ఎన్ని ఆస్తులు ఉన్నా మనశ్శాంతి లేదేమో, బహుశా
మీరు మీ మూలమైన దేవునికి దూరంగా జరిగి ఉండొచ్చు. ఒకసారి పరీక్షించుకోండి. నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఇది అనుకూలమైన సమయం. దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఇప్పుడే ఆయన సన్నిధిలో మోకరించి సంపూర్ణ విశ్వాసముతో, పశ్చాత్తాపముతో ఆయన వైపు చూస్తూ, ప్రభువా, మట్టి వంటి నా జీవితాన్ని నీ మహిమతో నింపు అని అడగండి. ఆయన దగ్గరికి వచ్చి వారిని త్రోసివేసే దేవుడు కాదు. ఇంకనూ నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఆయన దృష్టిలో నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి. నువ్వెప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో, ఆయన సన్నిధిలో ఆయన మహిమతో నింపమని ప్రార్థన చేస్తావో, ఆయన నిన్ను ఒక అద్భుతమైన పాత్రగా మార్చటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ నూతన దినమనే అవకాశంలో ఆయన వైపు చూస్తూ సంపూర్ణ నిశ్చయతతో, విశ్వాసముతో ప్రార్థనాపూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ నూతన దినములు నాతో మాతో మీరు సూటిగా మాట్లాడినని ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ఇదిగో హృదయాలు తెరిచి ఆశ కలిగి నీ తట్టు చూస్తూ ప్రార్థన చేస్తున్నాం. మా అశాశ్వతమైన స్థితిని మేము గ్రహించటానికి సహాయము దయచేయండి. ఈ లోకపు ఆకర్షణల వెంట పరిగెడుతూనే నీ సన్నిధిని విస్మరించిన క్షణాలను, దినాలను ప్రభా, మా ఆలోచనలను క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. మట్టి వంటి మా జీవితాలను నీ పరిశుద్ధాత్మతో నింపి మహిమగల పాత్రలుగా మీరు మార్చమని, ఈ శ్రమల కాలములో నీతో నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.